నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. మనతో పాటు అయితే బీజేపీ మోర్చా మహిళా అధ్యక్షురాలు అయితే ఉన్నారు. వారితో అయితే మాట్లాడదాం, డాక్టర్ శిల్ప గారితో. సో మ్యామ్ చెప్పండి, జానీ మాస్టర్ కేసు, జానీ మాస్టర్ కేసులో అసలు ఏంటి మీరు ఎలా స్పందించదలుచుకున్నారు యాజ్ ఎ స్త్రీగా? యాక్చువల్గా 2 డేస్ నుంచి మీడియా మాధ్యమం ద్వారా ఏదైతే బయటికి వచ్చిందో, అమ్మాయి పైన సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు 5 ఏళ్ల నుంచి అంటే ఆల్మోస్ట్ 2017 వెన్ షీ వాజ్ అ మైనర్ నుంచి ఇప్పటి వరకు కూడా సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నారు, లేదంటే కెరియర్ని స్టాప్ చేస్తాను అని చెప్పేసి ఏదైతే విషయం బయటకు వచ్చిందో దానిపైన ఇంతవరకు పోలీసులు అతన్ని చర్యలు తీసుకోలేదు. అతను ఎక్కడున్నాడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని పిలుచుకొచ్చి కనీసం విచారణ కూడా జరిపించలేదు. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద మీడియా సెన్సేషన్ అని అవుతున్న ఒక న్యూస్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు దానిపైన స్పందించలేదు. పోనీ దానికి పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆదేశించింది లేదు. సో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి ఒక ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు, వాట్ ఎవర్ మేబీ ద సినారియో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, ఒక అమ్మాయి సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆమె కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసింది, నన్ను మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు అని కూడా చెప్పింది. అంటే ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు అని తెలిసినప్పటికీ కూడా ఇంత ముందుకు చాలా కేసెస్ లవ్ జిహాద్కి మనం చూసాము. నా నాలెడ్జ్లో కూడా కొన్ని రావడం జరిగింది, దాన్ని మేము ఆపడం జరిగింది. బట్ నాలెడ్జ్కి రాని చాలా కేసెస్ ఉన్నాయి. ఎస్పెషల్గా హిందూ అమ్మాయిలని, యంగ్స్టర్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక చైన్ ప్రక్రియ మన తెలంగాణలో నడుస్తుంది. అది అరికట్టే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు అనే విషయము. సో లా అండ్ ఆర్డర్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలో పెట్టుకున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ మన రాష్ట్రంలో పనిచేస్తున్నట్టు మాకైతే కనిపిస్తలేదు. దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మహిళలకు సంబంధించి ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో దాన్ని మేము పోర్ట్రే చేసేంత వరకు కూడా అది ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పాలి. మ్యామ్, జానీ మాస్టర్ వాళ్ళ వైఫే స్వయంగా అమ్మాయితోనే అన్నదని అంటున్నారు. మతం మార్చుకొని పెళ్లి చేసుకొని ప్రెషర్ పెడుతున్నారు వైఫ్ అన్న. అంటే ఇక్కడ మనం ఇలా చూడవచ్చు అంటారు దీన్ని, సిచ్యువేషన్ని. మరి వాళ్ళ వైఫ్ మీద కూడా కేసు నమోదు చేయాల్సిందేనా, మరి ఏంటి? డెఫినెట్గా వైఫ్ మీద కూడా కేసు నమోదు చేయాల్సిందే. దీంట్లో మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ గురించి ఇంతగానో ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాకపోవడం, అలాగే భర్తను సమర్థిస్తూ ఇంకొక మహిళని మతం మార్చి అతనికి పెళ్లి చేసే క్రమంలా ఉందా అంటే వీళ్ళు ఎంత చేసినా మారరు. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే హిందువులని కన్వర్ట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టడమే వీళ్ళ మైండ్ సెట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళపైన మహిళను కూడా మనం చూడొద్దు, ఆమె పైన కూడా కేసు బుక్ చేయాలని నేను కోరుతున్నాను. అంటే భద్రత లేదంటారా మ్యామ్ మనకు? రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర అయితే మీరు చూసుకున్నట్టయితే మహిళలకి, చిన్నపిల్లలకి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 12% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్. దిస్ ఇస్ నాట్ టోల్డ్ బై మీ, ఇట్ ఇస్ టోల్డ్ బై ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇంత పెరుగుతున్నది, లా అండ్ ఆర్డర్ అసలు క్రమంలో లేదు అని మేము స్వయంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము స్వయంగా టేకప్ చేసిన కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలులో చెంచు మహిళకు జరిగింది. జరిగి 1 వీక్ అవుతున్నా కానీ దాన్ని బయటికి రాలేదు, ఎవరికి ఫోకస్ అవ్వలేదు. అన్లెస్ అని అంటే నేను ఇంటర్వ్యూన్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని, ఆ లేడీని చూసి మాట్లాడి అది బయటికి ప్రొజెక్ట్ అయిన తర్వాత దానిపైన ఫోకస్ చేశారు వీళ్ళు. అంటే మహిళలకి ఓటు బ్యాంకు, ఓటుతోని మాత్రమే సంబంధం ఉంది. వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రము రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మహిళలు మీరు కూడా ఆలోచించాలి, మనం ఎవరికి ఓటు వేసామో, మనము ఏ గవర్నమెంట్ ఉంటే సెక్యూర్గా ఫీల్ అవుతామనేది మీరు కూడా ఆలోచించాలి. అంటే సీఎం దగ్గరనే ఉంది కదా మేడం మంత్రి శాఖ కూడా, మరి హోంమంత్రి శాఖ, మరి ఆయన ఇప్పటిదాకా ఒక స్టెప్ తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు సీఎం అయ్యి ఉండి ఆయన చేతిలోనే హోమ్ మినిస్టర్ పెట్టుకున్నారు, ఆయన చేతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నారు, ఆయన చేతిలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎందుకు పెట్టుకున్నారు? ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర పెట్టుకొని ఏం అంటే ఆయనకు ఒక అభద్రతా భావం ఉంది. ఇవేమన్నా డిస్ట్రిబ్యూషన్ అయితే నా పొజిషన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఆయనకు అభద్రతా భావం ఉండడం వల్ల ఎవరిని ఏం పని చేయనీయకుండా, లా అండ్ ఆర్డర్ ఎటుపోతుందో ఆలోచన లేకుండా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.